బంగారం కొని నౌకరు ఓడగొట్టుకున్నావు. దిక్కువల్ల బెట్టింగ్లు ఎందుకు ఆడుతున్నావు? వీళ్ళు ఏదో పొట్ట తిప్పుల కోసం రూపాయి పోగు చేసుకొని నీ వరకట్నం ఇస్తారు. ఆ వచ్చిన పైసలతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఏదైనా దందా చేసుకొని ఏమైనా పేరుకి వస్తారు. కానీ దిక్కువల్ల యాప్లలో పెట్టి ఉన్న పైసలను ఓడగొట్టుకున్నావట. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నీకు కట్నం పైసలు కావాలంటే కట్నం పైసలు ఇచ్చినాం, ఇంకెక్కువ నీకు తీసుకొచ్చి ఇచ్చినాం. మేము భూమికి 5 గుదా పెట్టి నీకేం ఆపుతుందో అని తీసుకొచ్చి ఇస్తే నువ్వు చేసే పనికి గిదా? ఈ యాప్ల వల్ల ఒక్కొక్కరి జీవితాలు నాశనం అయిపోయినాయి. రోడ్డు మీద పడ్డారు సంసారాలన్నీ. గిప్పటి సంది గీ యాప్లేంది, గీ కథ ఏంది? ఆయన నిన్ను కోపడ్డాడంటే నీ మీద ఏదో కోపం ఉండి కాదు. నా చెల్లె జీవితం ఎక్కడ ఆగమవుతుందో, నా బావ ఏడు అప్పుల పాలవుతాడో అని ఆలోచించిండే తప్ప నీ మీద ఏదో పగతోని మాట్లాడలేదు. నువ్వు మారుతావు అనుకుంటే ఇంకా అద్మానం అవుతున్నావు. నువ్వు నిన్నాక మొన్న ఇంటికి వచ్చి కూడా పైసలు అడిగింది గిదిన కోసమేనా? ఈ యాప్లు పాడగా దీనివల్ల ఎంతమంది పానాలు పోతున్నాయో నీకు తెలుసా? అది కాదు పవన్, నువ్వు చదువుకున్నవే, నీకు ఏది మంచో ఏది చెడో తెలియదా? ఆ యాప్లలో ప్రమోషన్ చేసే వాళ్ళు ఆడి పైసలు గెలుచుకుంటారు అనుకుంటున్నావా? కాదు, వాళ్ళకు పైసలు ఇస్తారు దాన్ని ప్రమోషన్ చేయమని, అంతే.